గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను దీపిక. డీటెయిల్స్ చూద్దాం. అమరావతిలో డిఎస్సి నియామక పత్రాల అందజేత కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అల్లి బ్రహ్మణికి నాకు కూడా చిన్న వయసులోనే పెళ్ళయింది. బ్రహ్మణి నా తర్వాత స్టాన్ఫర్డ్ లో చదువుకుని హెరిటేజ్కి వచ్చిన తర్వాత నన్ను బయటికి గంటేసి ఇప్పుడు ఆమె ఎండి అయిపోయింది. ఇప్పుడు నా క్రెడిట్ కార్డ్ బిల్స్ అంతా బ్రహ్మణే కడుతుందమ్మా. నేను రోడ్ల మీద తిరుగుతున్నా, నా బిల్స్ అంతా ఆమె కడుతుంది. సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు రావాలి. సమాజంలో ఏ మార్పు మన అందరూ ఆశిస్తున్నామో ఆ మార్పు మనలో మొదలవ్వాలని బలంగా నమ్మే వ్యక్తిని నేను. మా ఇంట్లో చూశాను మహిళల్ని ఎట్లా గౌరవిస్తారు. మా తాతగారి దగ్గర నుంచి బాబు గారి వరకు నేను చూశాను. వాళ్ళ దగ్గర నేర్చుకున్న వ్యక్తిని నేను ఎన్నో దేశాలు తిరిగా, ఎన్నో రాష్ట్రాలు తిరిగా. నేను బలంగా నమ్మేది దాడులు తగ్గాలంటే కేవలం చట్టాలు అమలు చేస్తమే కాదు, మహిళల పట్ల గౌరవం పెంచాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల పైన ఉంది. అందుకే నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ మార్చాం. అంటే ఆ ఫోటోలు మార్చాం. ఇంటి పనులు చేసే ఫోటోలు 50% మగవాళ్ళు 50% ఆడవాళ్ళని మార్చాను. అంతేకాకుండా కేజీ నుంచి పీజీ వరకు జెండర్ సెన్సిటివిటీ క్లాసెస్ ఏర్పాటు చేయాలి. తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు ఉంటాయి. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు. ఇది ఎప్పుడిన్నా నాకు బాధ కలుగుతుంది. అది పోవాలి. ఆ వాడక భాష మనం మార్చుకోవాలి. నేను ఇప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పటి దగ్గర నుంచి నేను దీని గురించి మాట్లాడేవాడిని. ప్రజాప్రతినిధులు కూడా మహిళల్ని గౌరవించాలి. ఏనాడు ఇలాంటి పదాలు వాడకూడదు. అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని నేను నమ్ముతున్నా. తల్లి, తొలి అడుగు మొదటి సంవత్సరంలో వేసాం. రాబోయే 4 సంవత్సరాలు మీరు చూస్తారు, పీజీ వరకు జెండర్ సెన్సిటివిటీ క్లాసులు ఏర్పాటు చేస్తాం. అంతేకాదు, మొన్న ఉచిత బస్ ప్రయాణం కార్యక్రమం ప్రారంభించినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరాను, ఏ సినిమాలో టీవీ షోలో ఈ పదాలు వాడితే అది ఆంధ్ర రాష్ట్రంలో రిలీజ్ చేయకూడదు సార్, ఒక కొత్తమైన మంచి చట్టం తీసుకొద్దామని కోరాను. అది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పరిశీలనలో ఉందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్. అన్ని ప్రశ్నలు అటే అయిపోతున్నాయి. ఇటు మమ్మల్ని కూడా అడగొచ్చు కదా, మేము అడుగుతామంటున్నారు సార్. ఇటువైపు నుంచి ప్లీజ్ మైక్ ఆన్ చేయండి. హలో, ఎవరిని అడగాలనుకుంటున్నారండి? మాధవ్ గారిని అడుగుదాం అనుకుంటున్నాను. మాధవ్ సార్. సార్, మీ స్కూల్ టైంలో మీ మీద బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన టీచర్ గురించి చెప్పండి సార్. ధన్యవాదాలు నన్ను కూడా ఒక క్వశ్చన్ అడిగినందుకు. అంటే ఇట్ మేక్స్ మీ ఫీల్ ఇంపార్టెంట్. సో ఆ విధంగా ఇద్దరు స్టార్స్ ఉన్న మధ్యలో ఆ విధంగా ఒక మంచి ప్రశ్న అడిగాడు. మీ జీవితంలో టీచర్ యొక్క ప్రభావం, నా జీవితంలో కాదు మనందరి జీవితంలో కూడా టీచర్ ప్రభావం లేదే ఈ స్థాయికి రాం. ఆ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మన గౌరవ హెచ్ఆర్డి మంత్రి కానీ, ఇక్కడ ఉండే అనేక మంది మంత్రులు కానీ, అందరి జీవితంలో తప్పనిసరిగా ఒక గురువు ఉంటాడు. ఆ గురువు కారణంగానే మన ఈ స్థాయికి వచ్చాం. ఆ విధంగా నా జీవితంలో కూడా నేను విజ్ఞాన విహార ఆవాస విద్యాలయం గుడిలో అని చెప్పి ఒక స్కూల్లో చదువుకున్నాను. ఆ స్కూల్లో అనేక మంది టీచర్లు అంటే మాతో పాటు చదివించి మాతో పాటు ఆటలాడుకొని తినిపించే విధంగా ఉండే ఒక వ్యవస్థ, ఒక గురుకుల పాఠశాల లాంటిది. ఆ విధంగా మా ప్రిన్సిపల్ గారు ఉండే దూసి రామకృష్ణ గారు, ఇప్పుడు ఆయన విజ్ఞాన భారతి యొక్క అఖిల భారత అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన అత్యంత సాధారణంగా అంటే చాలా చదువుకున్నాడు, పిహెచ్డి కూడా చేశాడు. కానీ అహంకారం లేకుండా మేము ఉదయాన్నే ఆటలాడుతుంటే మాతో పాటు ఆటలాడుకోవటం, అలాగే మేము భోంచేస్తుంటే పక్కనే కూర్చొని భోంచేయటం, ఆ విధంగా మాతో పాటు ప్రయాణం చేస్తూ మాకు విద్యలు నేర్పిన అటువంటి గురువుల కారణంగానే ఈ స్థాయికి వచ్చాం.
ఆ విధంగానే ఇవాళ కూడా అహంకారం ఎక్కడ రాకూడదు, అంత స్థాయికి వెళ్ళి వాళ్ళు ఆ విధంగా ఉండగలుగుతున్నారు, మనం ఎందుకు ఉండలేం. అలాగే చిన్న చిన్న విషయాల పట్ల, అంటే ఒక పని చేస్తే పనిలో అనేక రకాల విషయాలు ఉంటాయి, చిన్న చిన్న విషయాలను మనం అశ్రద్ధ చేస్తాం. మా గురువు గారి దగ్గర మీరు నేర్చుకున్నది ఏంటంటే చిన్న చిన్న విషయాల పట్ల శ్రద్ధ వహించడం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు సిద్ధిస్తాయి. ఆ విధంగా అనేక మంది గురువులు ఉన్నారు మాకు. వినాయకరావు గారు, రామలింగ స్వామి గారు, మా హరిశ్చంద్ర ప్రసాద్ గారు, వాక్పతి రాజు గారు, వీళ్ళందరినీ గుర్తు చేసుకునే ఒక గొప్ప అవకాశం ఇచ్చావు కనుక ధన్యవాదాలు. కనుక మనందరి యొక్క లక్షణం, లక్ష్యాలు అన్నిటినీ కూడా తీర్చిదిద్దేది, దిశ ఇచ్చేది టీచర్లు. కనుక అటువంటి టీచర్ని జ్ఞాపకం చేసుకునే ఒక గొప్ప అవకాశం. ఇంతమంది టీచర్లు కూడా ఆ విధంగా గుర్తుంచుకొని వాళ్ళలాగా మనం కూడా ఉండాలి, ఆ విధంగా ముందుకెళ్ళాలి. రేపటి తరానికి మీరు కూడా ఆ టీచర్లుగా మారి అందరికీ ఆదర్శంగా నిలవాలని చెప్పి అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ధన్యవాదాలు. ధన్యవాదములు సార్, మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తూ ఈ గ్యాలరీలో ఎవరైనా ప్రశ్న అడగాలి అనుకుంటే దయచేసి నుంచో. చిత్తూరు జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. చిన్నపల్లిలో వాహన తనిఖీల్లో అక్రమ గంజాయి రవాణా బయటపడింది. నిందితుల నుండి 100 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుప్పం నుండి కృష్ణగిరికి ముఠా గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి తరలిస్తున్న కారు స్వాధీనం చేసుకోగా 3 నిందితులకు పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. చిన్నపల్లిలో వాహన తనిఖీల్లో అక్రమ గంజాయి రవాణా బయటపడింది. నిందితుల నుండి 100 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుప్పం నుండి కృష్ణగిరికి ముఠా గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి తరలిస్తున్న కారు స్వాధీనం చేసుకోగా 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. దీంతో రాబోయే వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 25న ఉత్తర మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది 26న బలపడుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ఈ నెల 27న దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం మధ్య ప్రాంతాన్ని దాటే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాలోని పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వెంబడి బలమైన ఈశాన్య గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తీర ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రైట్, ఇక వర్షాలకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. దీపిక, ఆంధ్రప్రదేశ్ అలానే తెలుగు రాష్ట్రాల్లో అయితే బంగాళాఖాతంలో
అల్పపీడనం కారణంగా అయితే భారీగా అయితే వర్షాలు కురిసే అవకాశం ఉండడం అనే విషయం అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. బంగాళాఖాతంలో ఈ రోజు సాయంత్రం నుండి కూడా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంటుంది. అది వాయుగుండంగా మారి అల్పపీడనం కారణంగా అయితే ఆంధ్రప్రదేశ్ పై అయితే తీవ్ర ప్రభావం చూపిస్తుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేశారు. రావుగల వారం రోజులు కూడా వాయుగుండ ప్రభావంతో 26, 27 తేదీల్లో అయితే ఏపీ మొత్తం కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అలానే 27వ తారీఖున అనగా 27వ తారీఖున ఉత్తర కోస్తా సమీపంలో ఉన్న తీరం వెంబడి ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఉత్తర కోస్తా సమీపంలో అయితే తీరం దాటే అవకాశం ఉండడంతో భారీగా వర్షాలు కురుస్తాయనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. రేపు ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడులో అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. కోస్తా తీరం వెంబడి అయితే ఈదురుగాలు దాదాపు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు ఎవరు కూడా తీరం వెంబడి తీరంలో ఎవరు కూడా ప్రయాణించొద్దని, వేటకు ఎవరు వెళ్ళొద్దని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. రాగల 2 రోజులు కూడా మరింత వర్షాలు అయితే ఏదైతే తీర ప్రాంతం అంతా ఉందో తీర ప్రాంతంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా రేపు 2 రోజులు కురబోయే వర్షాలకు సంబంధించి అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం అవుతూ ఎవరైతే సహాయక చర్యలు అందించాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళనైతే సహాయక చర్యలు అందించడానికి అయితే అన్ని ఏర్పాట్లు చేయడానికి ఒక సిబ్బందిని కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాయుగుండంగా మారిన యొక్క అల్పపీడనం ప్రభావం అయితే భారీగా ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. దీనిపైన ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా దానిపైన చర్యలు తీసుకోవడానికి ముందస్తుగా అయితే సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల కాలంలో వరుసగా బాలింతల మృతిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్కాట్పేటకు చెందిన సులోచన ఈ నెల 22న వైద్యం కోసం శ్రీకాకుళం ప్రభుత్వ హాస్పిటల్లో చేరింది. 24న ఆమెకు ఆపరేషన్ చేయగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే అదే రోజు రాత్రి సులోచన మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే సులోచన మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు. మీరు ఎలాగే కూర్చుంటారా? ఇలాగే కూర్చుంటారా? శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల కాలంలో వరుసగా బాలింతల మృతిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్కాట్పేటకు చెందిన సులోచన ఈ నెల 22న వైద్యం కోసం శ్రీకాకుళం ప్రభుత్వ హాస్పిటల్లో చేరింది. 24న ఆమెకు ఆపరేషన్ చేయగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే అదే రోజు రాత్రి సులోచన మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే సులోచన మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు. రైట్, బాలింత మృతికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. సౌమ్య,
రైట్. శ్రీకాకుళం జిల్లాలో బాలింత మృతికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. సౌమ్య, శ్రీకాకుళం జిల్లా స్టార్పేటకు చెందిన సులోచన అనే 21 ఏళ్ల గర్భిణీ స్త్రీ పురుషులతో ఈ నెల 22న రిమ్స్ హాస్పిటల్లో అయితే చేర్పించడం జరిగింది. 24వ తేదీన ఏదైతే ఆమెను రిమ్స్ హాస్పిటల్లో చేర్పించారో దాని తర్వాత 2 రోజులు అబ్జర్వేషన్ ఉంచిన తర్వాత 24వ తారీఖున వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయడంతో ఒక ఆడబిడ్డకైతే ఆమె జన్మనివ్వడం జరిగింది. కానీ తర్వాత అదే రోజు రాత్రి సులోచన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు వైద్యం తెలిపారు. దీంతో సులోచన కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె మృతదేహంతో ఆమె స్వస్థలమైనటువంటి ఎల్లంపేట వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకైతే దిగారు. అసలు వైద్యం నిర్లక్ష్యం కారణంగానే సులోచన మృతి చెందిందని, ఆమెకి ఎలాంటి ఇబ్బందులు, ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు లేవు, ఆరోగ్యంగా ఉందని చెప్పి సాయంత్రం మాత్రం మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారని ఆరోపిస్తూ ఆమె కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేయడం జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు రావడంతో ఉద్రిక్త వాతావరణంలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అటు పోలీసులకి, ఇటు సులోచన కుటుంబ సభ్యులకి, ఇరు వర్గాలకి మధ్య కాసేపు వాగ్వాదం కూడా జరిగింది. అయితే శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్లో చూస్తున్నట్లయితే ఇది మొదటిది కాదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 నెలల క్రితం బుర్తి సిహెచ్సి నుంచి రిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి 2 గర్భిణీ స్త్రీలు కూడా ఇలానే చనిపోయారు. మళ్ళీ ఇదే రిపీట్ అవ్వడంతో జిల్లా వాసులంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏదైతే వైద్యం ప్రభుత్వ సేవలను ఉపయోగించుకోవాలి, ప్రభుత్వ హాస్పిటల్లోని గర్భిణీ స్త్రీలకు వెళ్ళాలి అని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ సరైనటువంటి వైద్యం అందించకపోవడం లేదా సిబ్బంది యొక్క నిర్లక్ష్యం కారణంగా అక్కడికి వెళ్లిన వాళ్ళలో చాలా మంది ఇలానే అకారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పి స్థానికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే వైద్య సిబ్బంది మీద కఠిన చర్యలు తీసుకొని అక్కడ ఉండేటటువంటి పరిస్థితులను చక్కబెడితే తప్పించి పేదవారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లి వైద్యం చేసుకునేటటువంటి పరిస్థితి కూడా జిల్లాల్లో లేదు అని వాళ్ళ యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. రైట్ సౌమ్య, థ్యాంక్ యూ. జీఎస్టీలో మార్పులు చేసి ప్రధాని మోడీ ప్రజలకు దసరా దీపావళి కానుక ఇచ్చారని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. 4 స్లాబ్స్ ఉన్న జీఎస్టీని 2 స్లాబ్స్ కు తీసుకువచ్చామన్నారు. సామాన్య ప్రజలకు నిత్యావసర ధరలు అందుబాటులో ఉండేలా మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జీఎస్టీ తగ్గించడం అంటే సామాన్య ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించడమేనన్నారు. భారత ప్రధానమంత్రి ప్రీతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆగస్టు 17 నాడు ఎర్రకోట మీద స్వాతంత్ర దినోత్సవ సందేశం ఇస్తూ రాబోయేటువంటి దసరా దీపావళి పండుగలకు జీఎస్టీలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావడం ద్వారా యావత్ భారతదేశం ప్రజలకు కానుక ఇవ్వబోతున్నానని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మరి కొత్త జీఎస్టీ స్లాబులను ప్రకటించడం మొన్న 22వ తారీఖు నుంచి అమలులోకి రావడం కూడా జరిగింది. ఏదైతే గతంలో ఉన్నటువంటి 4 స్లాబుల్ని 2 స్లాబులకు మాత్రమే పరిమితం చేసి 5%, 18%కు మాత్రమే జీఎస్టీని పరిమితం చేయడం. పెద్ద ఎత్తున సామాన్య ప్రజలకు ధరల విషయంలో మరి మోడీ గారి ప్రభుత్వం అందుబాటులో ఉండేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. తెలంగాణ సచివాలయంలో మంత్రి కొండా సురేఖతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ అయ్యారు. బతుకమ్మ కుంట పునరుద్ధరణ విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను మంత్రి సురేఖ అభినందించారు. బతుకమ్మ కుంట పునరుద్ధరణకు శబాష్ అంటూ కితాబు ఇచ్చారు. దేవాదాయ శాఖలోని భూముల పరిరక్షణకు హైడ్రా సాయం అవసరమని మంత్రి గుర్తు చేశారు. సీఎం అనుమతితో చర్యలు తీసుకుంటామని రంగనాథ్ మంత్రి సురేఖకు వివరణ ఇచ్చారు. దేవాదాయ శాఖ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని పరిరక్షించేందుకు ఇప్పటికే డీజీపీఎస్ సర్వే చేపడుతున్నట్లు చెప్పారు. బతుకమ్మ కుంట వేడుకలకు మంత్రి సురేఖను రంగనాథ్ ఆహ్వానించారు. కర్నూలు జిల్లా వైసీపీలోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఎమ్మిగనూరు బీజేపీ, టీడీపీ నేతలు పార్టీలో చేరారు. వైసీపీలో చేరిన వారిలో ఎమ్మిగనూరు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కేఆర్ మురహరిరెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బుట్టా రేణుక, కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు. రైతులకు యూరియా ఇవ్వడం లేదు, వృద్ధులకు పెన్షన్స్ ఇవ్వడం లేదన్నారు. చివరకు కరెంటు కూడా ఎప్పుడు పడితే అప్పుడు తీస్తున్నారని మండిపడ్డారు గులాబీ లీడర్లు. రేవంత్ సర్కార్ పెట్టే అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. అందరికి కూడా కేవలం సోషల్ మీడియా సమాచారం లేదా మన ప్లాట్ఫామ్లో కానీ మన నాయకులు ఇచ్చిన ఫోన్ కాల్ ద్వారా ఇంత పెద్ద ఎత్తున 24 గంటల్లో లోపే మొత్తం కూడా ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించిన క్యాడరు, రఘునాథపాలెం మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు ముందుగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సన్నాహక సమావేశం దాని ఉద్దేశం ఏంటంటే మనం అందరం కలిసికట్టుగా ఎంత బాగున్నాం అనేది ఒక దగ్గర చూపించడమే తప్పితే మండలానికి లేదా మండలంలో ఉన్న నాయకత్వానికి సమర్థత లేదని కాదు. ఇలాంటి ఎన్నికల్ని ఒక 7 ఎన్నికల్ని వాళ్ళు అవలీలుగా ఒంటి చేత్తో ఆడుకున్న వాళ్ళని, నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి మదినేని వెంకటరమణ గారు లాంటి వాళ్ళు, గుత్తారవి గారు లాంటి వాళ్ళు, బీరెడ్డి నాగచంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళు, వీరు నాకన్నా వీళ్ళందరూ సీనియర్లు. వీళ్ళందరూ నిజంగా చెప్పాలంటే మా లక్ష్మణ నాయక్ చూడని ఎన్నిక లేదు, లేకపోతే మా నాయకులు ఎవరైనా సరే ఆ మాటకు వస్తే ప్రతి ఒక్కరు ఎన్నికలు అంటే వాళ్ళకే వాళ్ళు నిర్వహించగలుగుతారు. కానీ కలిసికట్టుగా ఒక దగ్గర ఉన్నప్పుడు వచ్చే ఉత్సాహం, దాంతో వచ్చే పట్టుదల ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్. కాబట్టి దానికి ఒక సన్నాహక సమావేశం పెట్టడం అని తప్పితే మీకు చేత కాదని కాదు. ఒక పిన్ని కోటేశ్వరరావు తిప్పుకొని రాగలుగుతాడు, ఆ ఎంపీటీసీ మొత్తాన్ని కూడా ఒక పిన్ని కోటేశ్వరరావు తిప్పుకొని రాగలుగుతాడు. మీ అందరికి కూడా కేవలం సోషల్ మీడియా రాబోయే ఎలక్షన్లలో కనీసం 7-8 సీట్లు ఎమ్మెల్యే సీట్లు కొట్టబోతున్నాం మనం ఫస్ట్ టైం నెక్స్ట్ 3 years లో. ఎవరెవరు అనుకుంటున్నారు మేము ఎవరిలో చెప్పి కొట్టగలం అనుకుంటున్నారు, కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రజల తీర్పు ముందు ప్రజల తీర్పును మన అందరం శిరసావహించాల్సిందే. ఫస్ట్ టైం ఖమ్మంలో ఒక హిస్టరీ తిరగరాయబోతున్నాం. దానికి నేను చెప్పేది ఏంటంటే రఘునాథపాలెం ఎలక్షన్ తో పాటుగా హెడ్ క్వార్టర్ లో ఉన్న మనం అజయ్ గారి నేతృత్వంలో పక్కనే ఉన్నటువంటి ఇల్లంద నియోజకవర్గంలో కూడా కొన్ని మండలాలు మనం కవర్ చేయవచ్చు. వైరాలో కూడా ఉన్నటువంటి కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల్ని కొన్ని కవర్ చేయవచ్చు. మధుర కూడా మనకు ఆనుకోనే ఉంది, పక్కనే ఉన్నాయి. మన కలెక్టరేట్ పక్కనే ఉన్నటువంటి మధుర కూడా ఆనుకొని ఉన్నది, దాన్ని కూడా కొన్ని మండలాలు మనం కవర్ చేయవచ్చు. పాలేరు ఉంది, పాలేరు కూడా కవర్ చేయవచ్చు. అంటే ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ కింద నాలుగురు ఎమ్మెల్యేలు, 4 శాసనసభ పరిధిలోని స్థానిక సంస్థల ఎన్నికలను మనం కన్విన్స్ చేయొచ్చు. మనం గెలిపించుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరినీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కల్వకుంట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో దారుణం జరిగింది. హోంవర్క్ చేయలేదని ఓ విద్యార్థినిని మ్యాథ్స్ టీచర్ విచక్షణ రహితంగా కొట్టాడు. దీంతో చిన్నారి శారీరకంగా మానసికంగా బాధపడుతున్నాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఎంఈఓ, డిఈఓ విచారణ జరిపి ఉపాధ్యాయునిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఆ రోజు కొట్టడానికి బలమైన కారణాలు అంటే రాయడానికి సార్ని అడిగితే బుక్లు ఇవ్వలేదు, ఎఫ్ఏ బుక్లు అడిగినందువల్ల ఈ సార్ ఇవ్వలేదు. ఆ తర్వాత రోజు పిలిచి నువ్వెందుకు రాయలేవని కొట్టడం జరిగింది. ప్రశ్నిస్తే మీరు రాయలేరన్నారు సార్. ఇద్దరు చెంపల మీద ఇట్లా బాగా నన్ను కిట్ కేసు వచ్చిండు. ఎంత బలం ఉంటే అంత కొట్టిండు. ఎంత ఇట్లా ఎంతకి పోయినా కానీ మళ్ళీ గుంజుకొచ్చి కొట్టిండు. మా పిల్లలు ఇద్దరు కట్టకుండా గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. అయితే మా పిల్లలు మన నోట్స్ రాయనందుకు మన మ్యాథ్స్ టీచరు ఘోరంగా కొట్టింది సార్. నోట్స్ అతని దగ్గర పెట్టుకొని పిల్లలు మరి ఇట్లా సార్ మీ దగ్గర నోట్స్ ఉన్నాయి మనం ఎట్లా రాయాలని అడిగితే వీళ్ళని ఆఫీస్ రూమ్లో తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టింది సార్. ఇష్టం వచ్చినట్టు ఎటు దొరికి అడ్డు కొట్టిండు. మా నడుపై కొంచెం ఎంత బాగుండదు, మా చిన్నపై అడ్డుకున్నాడట. సార్ మా అన్న కొద్దిగా ఎంత బాగుండదని అంటే ఆయన కానీ ఏం చూడకుండా వీడిని కూడా ఎటు దొరుకుతాడు కొట్టి మరి ఘోరంగా కొట్టిండు. హెచ్ఎం గారికి ఫోన్ చేసిన, హెచ్ఎం సార్ గారికి ఫోన్ చేస్తే హెచ్ఎం గారు ఏమన్నారంటే నేను డిఓ మీటింగ్లో ఉన్నా, నేను లేను, నాకు అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పిన తర్వాత నేను మళ్ళీ సార్ మరి ఎట్లా మరి గింత ఘోరంగా కొట్టిరు, మరి సార్ని తీసుకొని చక్కగా స్టేషన్కి రండి,
మా పిల్లల్ని తీసుకుని నేను స్టేషన్ వస్తున్నా అని చెప్పిన. నేను తర్వాత మాట్లాడతాను ఇచ్చిన సార్ అన్నారు సార్. తర్వాత 7 గంటలకు ఇచ్చిన సార్ వచ్చిండు, 6:30కు ఏమో ఇచ్చిన సార్ వచ్చింది. నేను మాట్లాడతా ఏం కాదు ఇక మీరు వెళ్ళిపోండి సార్, నేను మళ్ళీ ఒకసారి జరగకుండా చూసుకుంటాను అన్నాడు. ఇప్పటికైతే ఏం లేదు సార్. ఏమన్నా నేను మళ్ళీ మా పిల్లలకు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు గొంతును వస్తుంది, ఇక్కడ నాకు ఇట్లా బంగుతో బీపుని వస్తుంది అని అంటే మళ్ళీ వెంటనే హెచ్ఎం గారికి నేను ఫోన్ చేసిన సార్ మనకి ఇట్లా మరి వీళ్ళకి ఇట్లా వస్తున్నాయట, మరి ఎట్లా చేస్తారు సార్ అంటే ఎక్కడున్నారా అని అడిగిండు. కట్లకుంటలో ఉన్నారు సార్ అని చెప్పిన. మరి ఆర్ఎంపీతో ఇప్పుడు ఇంజక్షన్ అయితే వేయిస్తున్నా అని చెప్పిన. ఆ రోజు అక్కడే ఉన్నారు వాళ్ళు. మా పిల్లలు కూడా కట్లకుంటలో మా జిల్లా దగ్గర ఉన్నారు. మళ్ళీ నిన్న వచ్చిర్రు. నేను సాయంత్రం వచ్చేసరికి ఈ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మతో చెప్పుకుంటా ఏడిస్తేనే మళ్ళీ హెచ్ఎం గారికి మళ్ళీ ఫోన్ చేసిన. సార్ మరి పరిస్థితికి ఇట్లున్నది, పిల్లలను బాగా కొట్టిండట, మరి ఘోరంగా కొట్టిండట. నేను ఏదో తక్కువ కొట్టినా నేను అనుకున్నాను, అంత ఘోరంగా కొట్టిండు. ఇప్పుడు నేను హాస్పిటల్ తీసుకోపోతున్నా అని చెప్పిన. అంటే సరే మీరు అయితే హాస్పిటల్లో తీసుకుపోయి నేను ఇప్పుడు నాకు 7 గంటలు ఇవాళ రేపు ప్రొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా నాకు మీటింగ్లు ఉన్నాయి, నేను మీకు గెలవా, మీరే పోయి చూపించుకోరు అని చెప్పి. డ్రోన్లు, క్షిపణులు, విమానాల విడిభాగాలు, రక్షణ రంగ ఉత్పత్తులతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న హైదరాబాద్ మరో భారీ ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో టీ వర్క్స్ వేదికగా యుద్ధ విమానాల ఫ్లైట్ సిమ్యులేటర్ రూపుదిద్దుకుంటోంది. ఎయిర్ ఫోర్స్, నేవీ యుద్ధ విమానాల పైలట్ల శిక్షణ కోసం అవసరమయ్యే లెవెల్ డి ఫుల్ ఫ్లైట్ సిమ్యులేటర్లను ఇప్పటిదాకా భారీ వ్యయంతో అమెరికా, యూరప్ల నుండి దిగుమతి చేసుకుంటుండగా ఇకపై ఆ అవసరం ఉండదు. పైగా మనమే అగ్రదేశాలకు ఎగుమతి చేయగలిగే సాంకేతిక వృద్ధి చెందుతుంది. ఎయిర్ ఫోర్స్ లో పైలట్లుగా ఎంపికైన అభ్యర్థులకు మొదట ఫ్లైట్ సిమ్యులేటర్లలో ట్రైనింగ్ ఇస్తారు. విమానం ఎగిరే కృత్రిమ వాతావరణాన్ని సృష్టించే సిమ్యులేటర్లు నిజంగా ఎయిర్ క్రాఫ్ట్ ను గాలిలో నడిపిన అనుభవాన్ని ఇస్తాయి. కాక్పిట్ లో కూర్చొని బయట నుండి శిక్షకులు ఇచ్చే సూచనల ప్రకారం ఎలక్ట్రానిక్ వ్యవస్థను నియంత్రించాల్సి ఉంటుంది. నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులకు సేవ చేయడమే నిజమైన సేవని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. వృద్ధుల కోసం గోల్డెన్ కేర్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్లోని 47 పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు 470 మంది వృద్ధులకు అండగా నిలవనున్నట్లు చెప్పారు. వారి బాగోగులు చూసుకోనున్నట్లు తెలిపారు. అది సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సల్ట్. వీళ్ళకు గోల్డెన్ కేర్ అంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు సీనియర్ సిటిజన్స్ 70 years అబవ్ ఉన్న వాళ్ళు. ఇక్కడ మనం తీసుకున్న క్రైటీరియా. పేరెంట్స్ ఇక్కడ ఉంటూ పిల్లలు వేరే ప్రదేశాల్లో ఉద్యోగరీత్యా కానీ లేకుంటే కొన్నిసార్లు పిల్లలు ఇవ్వాల్సినటువంటి అటెన్షన్ పే చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రతి పోలీస్ స్టేషన్కు 470 మొత్తం కలిపి ప్రతి పోలీస్ స్టేషన్కు 10 people అంటే మాకు 47 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, రౌండ్ అవుట్ పోలీస్ స్టేషన్స్. వీటికి తగ్గట్టుగా 470 మందిని మేము ఐడెంటిఫై చేసి వీళ్ళకు మేము కంటిన్యూస్గా వన్స్ ఏ వీక్ మినిమం వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళినప్పుడు వాళ్ళకు మోరల్ సపోర్ట్ ఇవ్వడంతో పాటు వాళ్ళ హెల్త్ పర్స్పెక్టివ్లో ఉన్న ఇష్యూస్ కూడా మాకు అవగాహన చేసుకొని దానికి తగ్గట్టుగా మెడికల్ హెడ్ అందే విధంగా కూడా మేము చర్యలు చేపడతాం. అంతేకాకుండా చాలా ఆస్పెక్ట్స్లో వీళ్ళు ఏమవుతున్నారంటే విక్టిమ్స్ అవుతున్నారు, లైక్ సైబర్ ఫ్రాడ్స్లో. సో సైబర్ ఫ్రాడ్లో వాళ్ళు చిక్కుకోకుండా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఎటువంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, అట్లా మీరు ఎందుకు కేర్ఫుల్గా ఉండాలనేది వాళ్ళకి వివరణ ఇస్తాం. అంతేకాకుండా కొన్నిసార్లు వాళ్ళు రోడ్ క్రాస్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది బయటకు వెళ్ళినప్పుడు, కానీ సరైనటువంటి హెల్ప్ లేకుండా వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. సో అట్లా ట్రాఫిక్